కాలేబుని దేవుడు నా సేవకుడైనా కాలేబు, నా సేవకుడని ఎందుకన్నాడు దేవుడు? కాలేబు దేవునిని పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో అనుసరించాడు కాబట్టి. అప్పుడు ఏమన్నా బైబిల్ పెట్టుకుని వాక్యం చెప్తున్నాడా? కాలేబు ప్రార్థన చేస్తున్నాడా? అద్భుతాలు చేస్తున్నాడా? దేవునిని పూర్ణ హృదయముతో అనుసరించాడు కాబట్టి దేవుని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా సేవకులే. ఎలాగ అనుసరించేవారు? బైబిల్ పెట్టుకుని మందిరానికి రావడం అనుసరించడమా? చర్చికి రాగానే మైక్ కట్టుకుని పాటలు పాడడం అనుసరించడమా? చర్చికి రాగానే డ్రమ్ కొట్టడం అనుసరించడమా? డ్రమ్కి రాగానే బైబిల్ పెట్టుకుని మాటలు చెప్పేయడం అనుసరించడమా? కాలేబు ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో వాగ్దానం భూమిలోకి వెళ్ళి చూచినది చూచినట్లుగా వచ్చి మోషేకి చెప్పాడు. ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు రాళ్లతో కొడతానికి సిద్ధపడుతున్నారు. కానీ భయపడక తన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని సార్థకతం చేస్తూ ధైర్యంగా చెప్తున్నాడు, అది మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము, సమృద్ధి కలిగినటువంటి దేశము, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేశం అని ధైర్యంగా దేవుని మాటగా చెప్తున్నాడే, అది అనుసరించడం.